ఒక్కోసారి యుద్ధం పూర్తవుతుంది, కానీ అందులో నిజమైన బాధ ఆ యుద్ధం తర్వాతే మొదలవుతుంది. మనందరం మహాభారత యుద్ధం గురించి చదివాం, కానీ ఆ యుద్ధం తర్వాత ఏం జరిగిందో ఏ సినిమాలోనూ చెప్పలేదు. అందరికీ తెలిసిన యుద్ధ గాథల కంటే తెలియని బాధ గాథలు గుండెలు తాకుతాయి. ఇలాంటి ఒక అభినవ భారత గాథను తెరపైకి తీసుకొచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత ద్వారా. ఇది కేవలం హీరో ఫైట్స్ చేసే సినిమా కాదు, ఇది ఓ ఊరికి, ఓ తరం ప్రజలకు, ఓ కుటుంబానికి యుద్ధం వల్ల వచ్చిన విషాదాన్ని చూపించే కథ. ఇందులో ఎవరు చచ్చారు, ఎవరు చంపారు అన్నది కాదు, మిగిలిన వాళ్ళకి ఎంత బాధను మిగిల్చారన్నదే ఉంటుంది. ఇందులో గురుజీ చెప్పాలనుకునే నీతి ఒక్కటే: అందరిలో ఉండే శత్రువు అందరికన్నా పెద్ద శత్రువు, అదే ఒకడి మీద ఉన్న కక్ష. అరవింద సమేత అనేది ఒక యుద్ధం తర్వాత జీవితానికి ఇచ్చిన సమాధానం. అందుకే అన్నాను, ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక ఆధునిక మహాభారతం.